హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మోహాన్షా క్లాసెస్. స్టూడెంట్స్, ఆల్రెడీ మనము లాస్ట్ వీడియోస్లో అంటే రిడక్షన్ ప్రాబ్లమ్స్ నేను సపరేట్గా వీడియోస్ చేసి పెట్టాను. ఆ వీడియోస్ చూడండి. రిడక్షన్ ఏంటి, సైన్, కాస్, టాన్, కాట్ అండ్ సీకెంట్ రిడక్షన్ ప్రాబ్లమ్స్ నేను క్లియర్గా చేసి పెట్టాను. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఇది చూడండి, ఎందుకంటే దిస్ ఇస్ లాస్ట్ వన్. అది చేసి ఒకసారి చూసిన తర్వాత ప్రాక్టీస్ చేసి దెన్ యూ కమ్ టు దిస్ కొసీకెంట్ పవర్ అండ్ నెక్స్ట్ రిడక్షన్ ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే అన్ని సేమ్ ఉంటాయి. సైన్ కాస్ సేమ్ ఉంటుంది అని చెప్పాను. ఓకే, టాన్ అండ్ కాట్ సేమ్ ఉంటుంది అండ్ కొసికెంట్ సీకెంట్ సేమ్ ఉంటుంది. ఓకే, అవన్నీ చేసిన తర్వాత ఇది చేయండి అన్న, ఈజీగా ఉంటుంది. ఒకటి ప్రాక్టీస్ చేసి ఇంకోటి ఆటోమేటిక్ ఈజీగా వస్తుంది. ఓకే డన్. ఇఫ్ ఎవరన్నా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోహాన్షా క్లాసెస్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. ఓకే డన్. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ కూడా చేయండి, ఐ విల్ రిప్లై యూ. డన్. ఇప్పుడు ఏంటి, మనము రిడక్షన్ ఆఫ్ ఏంటి ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ పవర్ ఎన్ఎక్స్ అనేది చూద్దాము. ఓకే, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి నాన్న, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఏంటి, ఇప్పుడు మనం ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ కి మనం ఏం తీసుకోవాలి, సేమ్ యాజ్ సీకెంట్ పవర్ ఎన్ మైనస్ 2x అని రాసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ ఏం రాసుకుంటాం బేటా, కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని రాసుకుంటాం. క్లియర్ నాన్న, కొసికెంట్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్, కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ బేసెస్ సేమ్, పవర్స్ యాడ్ చేసి మళ్ళీ మనకి ఎన్ఏ వస్తుంది. ఓకే, ఇది యు అండ్ ఇది వి. ఓకే బేటా, యు ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్. వి అంటే ఏంటి, కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. ఎందుకు యూవి అని రాసుకుంటున్నాం, మనం యూవి ఫార్ములా అప్లై చేస్తున్నాము. యూవి ఫార్ములాలో మనం యూ డాష్ వి డాష్ అప్లై చేస్తాం కదా, v1 అప్లై చేస్తాం. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో సైన్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ అంటే ఏంటి, వి అంటే ఏంటి, యూ డాష్ అంటే ఏంటి, v1 అంటే ఏంటి అనేది. ఓకేనా, చూడండి. ఇప్పుడు యూ ఈజ్ ఈక్వల్ టు ఇది కదా నాన్న, యూ డాష్. డాష్ అంటే నేను ఏం చెప్పాను, యూ డాష్ అంటే డి బై డిఎక్స్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ కొసికెంట్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్. ఇదే ఫామ్ లో ఉంది, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ లా ఉంది కదా, లాస్ట్ ప్రాబ్లమ్స్ లో చేసినలానే. యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అయింది, ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఎన్ అంటే టోటల్ ఎన్ మైనస్ 2 నాన్న. ఓకేనా, ఇంటూ ఎక్స్. ఇక ఎక్స్ ప్లస్ లో ఎక్స్ లేదు కాబట్టి మన డిఫరెన్షియేషన్ లో రూల్ ఏంటి, డి బై డిఎక్స్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ అని మనం మళ్ళీ చేస్తాం. ఓకేనా, నౌ యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 2 కొసికెంట్ ఎన్ మైనస్ 3. ఎన్ మైనస్ 2 మైనస్ 1 ఎంత, ఎన్ మైనస్ 3. డి బై డిఎక్స్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ ఎంత, కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ ఎంత, మైనస్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ మైనస్ 2. నేను యాజ్ ఇట్ ఈజ్ ఇలా రాసుకుంటున్నానా, బేసెస్ సేమ్, పవర్స్ ఏమైతాయి, యాడ్ అవుతాయి. యాడ్ అయినప్పుడు ఏమైతుంది, ఎన్ మైనస్ 3 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ కాట్ ఎక్స్ అని క్లియర్ గా రాసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ మైనస్ 2 కొసికెంట్. ఓకే, కొసికెంట్ ఎన్ మైనస్ 3 ప్లస్ 1 ఎంత, మైనస్ 2 ఇంటూ కాట్ ఎక్స్. క్లియర్ అన్న ఇక్కడ వరకు. ఇప్పుడు v1 అంటే ఏం చెప్పాను, ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ ఎంత నాన్న, ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ ఎంత, మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, నౌ యూవి రూల్, యూవి ఫార్ములా ఒకసారి రాసుకుందామా. యూవి ఈజ్ ఈక్వల్ టు యూ v1 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ v1 ఇంటూ డిఎక్స్. క్లియర్ నాన్న. ఇప్పుడు ఇక్కడ ఫార్ములాలో అప్లై చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే చూడండి, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, యువి. ఓకే, యు అంటే ఏంటి నన్ను ఇక్కడ, కొసికెంట్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్. ఓకే, v1 అంటే ఏంటి, మైనస్ కాట్ ఎక్స్. క్లియర్. నౌ ఫార్ములాలో ఏముంది, మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ అంటే ఏంటి నాన్న, ఇదంతా కదా, మైనస్ ఎన్ మైనస్ 2 ఇంటూ కొసికెంట్ ఎన్ మైనస్ 2 కాట్ ఎక్స్. ఓకే, నా ఫార్ములాలో లాస్ట్ ఏంటి, v1 ఉంది. v1 అంటే ఏంటి ఇక్కడ, మైనస్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్.
క్లియర్ నానా? నథింగ్ నేను చేసింది ఇక్కడ v1 u dash v1 వాల్యూస్ నేను అక్కడ రాశాను అంతే. ఓకే, నౌ in ఈజ్ ఈక్వల్ టు cosecant n minus 2 into x. ఇది మైనస్ నేను బయట రాసేసుకుంటున్నాను, మైనస్ cot x ఇక్కడ. ఓకే, క్లియర్ నానా? నౌ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఎంత నానా? మైనస్. ఓకే, n minus 2 కాన్స్టెంట్ టర్మ్ నేను బయట రాసేస్తున్నాను. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి నానా? cosecant n minus 2 into x. ఓకే, cot into cot ఎంత? cot square x into dx. క్లియర్ మా? నౌ in is equal to minus cosecant n minus 2 into x cot x minus n minus 2. ఎండింగ్ వరకు ఇదే స్టెప్ ఉంటుందని చెప్పాను కదా, సేమ్ ఇక్కడ కూడా అదే అనమాట. చూడండి ఇక్కడ cosecant n minus 2 into x. cot square x ని ఐడెంటిటీ ఏంటి నాన్న? ఐడెంటిటీ ఎలా రాసుకోవచ్చు? cosecant square theta minus cot square theta equal to 1 కదా. cot square ఎలా రాయొచ్చు? cosecant square x minus 1 into dx అని రాస్తాం. ఐడెంటిటీ నాన్న, ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ. ఓకే, sin square theta plus cos square theta equal to 1 అని అలా ఐడెంటిటీస్ ఉన్నాయి కదా. ఇక్కడ మనకు cosecant square theta minus cot square theta equal to 1 ఉంటుంది. అలానే cot square theta అంటే ఏమొస్తుంది మనకి? cosecant square theta minus 1. ఓకే, మైనస్ cosecant పవర్ n minus 2 into x cot x minus n minus 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఉంది నాన్న, cosecant n minus 2 into x. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? సింపుల్ చూడండి, ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేస్తున్నాం అండ్ దిస్ ఇంటూ దిస్. ఓకే, చూడండి దిస్ ఇంటూ దిస్ ఏం చేస్తాను? దిస్ యాజ్ ఇట్ ఈజ్ ఐఎమ్ రైటింగ్ దిస్ వన్ cosecant square x మైనస్ ఇక్కడ ఏంటి నాన్న? cosecant ఇంటూ 1 ఎంత? cosecant n minus 2 into x. క్లియర్ అయ్యి స్టెప్ అందరికి? క్లియర్ అన్న? చూడండి దిస్ ఇంటూ దిస్ రాశాను, మైనస్ ఇది ఇంటూ ఇది ఇలా రాశాను, ఇంటిగ్రేషన్ అండ్ సపరేట్ గా రాశాను. ఓకే, చూడండి in is equal to minus cosecant పవర్ n minus 2 into x cot x minus n minus 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇదేంటి? బేసెస్ సేమ్, పవర్స్ యాడ్ చేసి ఎంత వస్తుందన్న? మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అవుతుంది. వి లెఫ్ట్ విత్ ఓన్లీ ఇది, dx సపరేట్ రాస్తున్నాను, ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant n minus 2 into dx ఇది సపరేట్ గా రాస్తాను. క్లియర్ నాన్న? నౌ in is equal to minus cosecant n minus 2 into x cot x minus n minus 2. ఓకే, చూడండి బేట ఇది ఎలా రాయొచ్చు? ఎలా రాయొచ్చు ఇది? cosecant పవర్ nx dx ఉంది కదా. ఇక్కడ చూడండి క్వశ్చన్ లో in is equal to వాల్యూ ఏంటి? n ప్లస్ లో n ఉంది కాబట్టి in అని రాస్తున్నాను. ఓకే, మైనస్ ఇక్కడ n ప్లస్ లో n minus 2 ఉంది కాబట్టి in minus 2. లైక్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఓన్లీ రన్, నథింగ్ ఎల్స్. ఓకే, in is equal to minus cosecant n minus 2 into x cot x minus n minus 2 into in. ఇది ఇంటూ ఇది. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n minus 2 into in minus 2. క్లియరా? నౌ చూడండి in is equal to minus cosecant n minus 2 into x cot x. ఓకే, నౌ n into in ఎంత నాన్న? nin మైనస్ nin మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది 2 కదా. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2in. క్లియర్ అయి స్టెప్? నౌ ఇప్పుడు ఇది n ఇంటూ in ప్లస్ ఎంత? nin మైనస్ 2. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 2 into in minus 2 ఎంత? 2in minus 2. ఓకే, నౌ ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఏం క్యాన్సిల్ అవ్వ కాబట్టి in టర్మ్స్ నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. in మైనస్ in ఇక్కడ, ఇది in టర్మ్, ఇది in టర్మ్ కదా నాన్న, ఇది ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ప్లస్ nin మైనస్ in ఇక్కడ ఉంది, ప్లస్ nin ప్లస్ 2 ఇక్కడ ఉంది, మైనస్ 2in is equal to as it is this term minus cosecant n minus 2 into x cot x. ఓకే, ఇక్కడ ఈ రెండు టర్మ్స్ నుంచి చూడండి బేట, in minus 2 కామన్ తీస్తున్నాను, in minus 2 కామన్ తీస్తున్నాను. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి? n minus 2. ఓకేనా? నౌ ఇక్కడ చూడండి in. ఓకే, in కామన్ తీస్తున్నాను. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి? 1 ప్లస్ n minus 2 is equal to minus cosecant n minus 2 into x cot x
ప్లస్ in-2 into n-2 as it is రాస్తున్నాను నాన్న, నథింగ్. ఓకే, n as it is. ఓకే, ఇది ఎంత నాన్న, n as it is రాసుకోండి. 1 - 2 ఎంత, -1 ఇలా రాస్తున్నాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొసికెంట్ n-2 into x cot x ప్లస్ in-2 into n-2. ఓకే, నౌ in is equal to therefore in is equal to ఎలా రాయాలి నాన్న, మైనస్ కొసికెంట్ n-2 into x cot x సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాను. ప్లస్ ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ in-2 n-2. ఓకే, ఈ n-1 ఉంది కదా నాన్న, ఇక్కడ రాస్తున్నాను n-1, ఇది n-1. క్లియర్? ఇదేంటి నాన్న, in టర్మ్ అనమాట. in టర్మ్ మనకి ఇలా వచ్చింది. ఓకే, నౌ చూడండి ఒక్కసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మనకి ఇంకేంటి క్వశ్చన్ లో ఇక్కడ ఫైండ్ కొసికెంట్ పవర్ 5x వాల్యూ కూడా మనం కనుక్కోవాలి. కొసెక్ పవర్ 5x వాల్యూ కనుక్కోవాలి. ఫర్ దట్ ఫైనల్ లో మనకి 2 మార్క్స్ ఉంటుంది నాన్న. ఓకేనా, ఇదైతే in వాల్యూ. సో చూడండి, ఓకేనా, ఇప్పుడు ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ చూడండి, నేను ఇదే in టర్మ్ నేను ఇక్కడ ఇలా రాసుకున్నాను. నథింగ్, ఇక్కడ ఈ టర్మ్ ఇక్కడ రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు నాన్న, ప్రాబ్లం ఏమి లేదు. ఓకే, చూడండి మనకి ఎన్ని వాల్యూ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏమన్నాడు, కొసికెంట్ పవర్ 5x అన్నాడు కదా. ఓకే, చూడండి అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు నాన్న, 5 ఇచ్చాడు. చూడండి క్వశ్చన్ లో n ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాడు కదా. ఈ 5 అనే వాల్యూ మనం n లాగా కన్సిడర్ చేసుకోవాలన్నమాట. నథింగ్, ఇక్కడ n ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ రాయాలి. ఈ లాస్ట్ ఫార్ములా ఉంది కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, చూడండి మైనస్ కొసికెంట్ 5 - 2 x cot x by 5 - 1. n ప్లేస్ లో ఏం పెడుతున్నాను నాన్న, 5. ఓన్లీ 5 ఐఎమ్ కీపింగ్, నథింగ్ ఇక్కడ నేను ఏం చేయట్లేదు. నౌ 5 - 2 by 5 - 1. ఇక్కడ నాన్న 5 - 2 అయిపోయిందా. నౌ I5 is equal to minus cosecant 5 - 2 ఎంత, 3x. ఓకే, cot x by 5 - 1 ఎంత నాన్న, 4. నౌ ఇక్కడ చూడండి ఎంత, 5 - 2 3, ఇది నాన్న 4, ఇది I5 - 2 3. క్లియరా? నౌ ఇక్కడ చూడండి I5 is equal to as it is minus cosecant power cube x cot x by 4 as it is రాసుకోండి, ప్లస్ 3/4 as it is రాయండి. ఓకే, నౌ I3 అంటే ఏంటి, ఇప్పుడు 3 సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఇప్పుడు 5 ఇలాగైతే మనం సబ్స్టిట్యూట్ చేసాము, 3 కూడా మనం అలానే సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి మైనస్ కొసికెంట్ పవర్ n ప్లేస్ లో 3 - 2x cot x by n ప్లేస్ లో ఏంటి నాన్న, 3 - 1. ఓకే, ప్లస్ ఏముంది ఇక్కడ, 3 - 2 by 3 - 1 I3 - 2. ఓకేనా, I5 is equal to minus cosecant power 3x cot x by 4. ఓకే, ఇది చూడండి అన్న, ప్లస్ ఇంటూ మైనస్ ఏంటి, మైనస్. ఓకే, ఇది ఫస్ట్ చెప్పేద్దాం రండి. 3/4 ఇది రాసుకోండి, మైనస్ కొసికెంట్ 3 - 2 1x కొసికెంట్ x cot x by 3 - 1 ఎంత నాన్న, 2. ఇక్కడ బెట 3 - 2 ఎంత, 1. 3 - 1 2. ఓకేనా, డన్. ఇక్కడ ఎంత నాన్న, I పవర్ 3 - 2 3 - 2 అంటే ఎంత, 1. క్లియర్ నాన్న, అర్థమైందా? ఇప్పుడు ఇది మల్టిప్లై చేద్దాం. therefore I5 is equal to minus cosecant cube x into cot x by 4. ఓకే, చూడండి ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 3, ఇక్కడ 4 2 8, మైనస్ 3 cosecant x cot x by 4 2 ఎంత నాన్న, 8. ఓకే, ఇక్కడ చూడండి ప్లస్ 3/4 ఇంటూ 1/3 1s ప్లస్ 3 4 2s 8. ఓకే, I1 నేను ఆల్రెడీ చెప్పాను కదా నాన్న లాస్ట్ క్లాసెస్ లో, I1 అంటే ఏంటి, మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. I1 is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏంటి, కొసికెంట్ పవర్ 1x. కొసికెంట్ అంటే ఎంత నాన్న, కొసికెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ dx అంటే ఎంత, లాగ్ మాడ్, చూడండి లాగ్ మాడ్ cosecant x minus cot x. ఓకే, ఇది ప్లస్.
ఇది ఇక్కడ రాసుకోవాలన్నమాట, నథింగ్. ఏంటి therefore I5 is equal to minus cosecant cube x cot x by 4 minus 3 cosecant x into cot x by 8. ఓకే, ప్లస్ 3/8 ఇంటూ I1 అంటే ఎంత నాన్న ఇక్కడ లాగ్ మాడ్, ఇక్కడ కింద రాసేసుకుందాం 3/8 నుంచి 3/8 లాగ్ మాడ్ cosecant x minus cot x ప్లస్ సి అన్నమాట. ఓకేనా, ఇది మన ప్రాబ్లం అన్నమాట. చూడండి, ఇలా I5 వాల్యూ అనేది మనం క్లియర్ గా కనుక్కోవాలి. ఓకేనా, ఇలా మనం ప్రతి ఒక్క క్వశ్చన్ లో రిడక్షన్ ఫార్ములా ప్లస్ ప్రాబ్లం ఇస్తానన్న ఖచ్చితంగా 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ లో ఇలాంటి క్వశ్చన్ లో ఖచ్చితంగా ఇలా ప్రాబ్లం ఇస్తాడు. ఓకే, సైన్ కాస్ సీకెంట్ కొసికెంట్ కి మాత్రం ఒకటి ఇస్తాడు, ఒక ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అంటే ఓన్లీ 1 వాల్యూ ఇస్తాడు ఫైండ్ అవుట్ చేయమని. బట్ టాన్ అండ్ కాట్ లో మాత్రం చాలా చిన్నగా ఉంటుంది, అంటే 2 ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఎందుకంటే థియరం కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇఫ్ ఎవరన్నా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇఫ్ ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి నాన్న. థ్యాంక్ యూ.